ನೋಡಿ ಫ್ರೆಂಡ್ಸ್, ನಮ್ಮೂರು ಗಂಗಮ್ಮ ಜಾತ್ರೆಗೆ ಎಲ್ಲ ರೆಡಿ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದಾರೆ ಆಗಲೇ. ಇದೇ ನೋಡಿ ಎಂಟ್ರೆನ್ಸ್ ಗೇಟು. ఏ నాడైనా కానీ వాడు నా కానీ ఇప్పుడైనా నోరారా పలకరించాడా? అలాంటి వాడు తప్పేమి బ్రతికితేని వెళ్ళిపోదమ్మల అన్నాడు. మన బిడ్డలు ఎన్ని తప్పులు చేసినా కూడా క్షమించాలి కదా. అది తల్లికి ఉంటుందండి, క్షమించే ఉంటుంది. కొడుకు ఎన్ని తప్పులు చేయని దొంగజాడుగా మొత్తం గోరుముద్దలు చూపిస్తుంది కొడుకు. తండ్రి ఎలాగో కొడతాడు కాబట్టి వద్దు అంటాడు ఈయన. లేదంటే కాపాడదామంటుంది పార్వతీదేవి. చివరకు పార్వతీదేవి మాట వినక తప్పలేదు ఆయనకు. ఆడవాళ్ళ మాట వినకపోతే మగవాళ్ళకు ఖానా పీనా సోనా అన్ని పంచే కదా. అందుకోసమని సరేనే నీ మాట నేను కదలాలి. వాడు క్రింద పడ్డ తరువాత అమ్మో అన్నాడు అనుకో, నువ్వు వెళ్ళి కాపాడుకో. ఒకవేళ బాబోయ్ అన్నాడండి, నేను వెళ్ళి రక్షిస్తాను. అమ్మ బాబోయ్ అంటే ఇద్దరు వెళ్ళి కాపాడదాం అని మాట్లాడుతున్నారు. కింద పడ్డాడు వాడు. సరే చెట్టు కూడా ఉంటాడు. ఆ చెట్టుకు ఒకే అలాగే నరికేశాడు, కింద పడిపోయాడు. ఏమన్నారండి? చెట్టు మీద ఉంది, కింద పడి ఏమన్నారు?